ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 2వ భాగంలో 14వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. అది తృష్ణ. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రాఘవ, ఈ జీవుడు ఒకానొక అతి గట్టిదైన త్రాడుచే చేతులు కట్టబడి ఈ సృష్టిలోకి మరల ఈడ్చుకురాబడుచున్నాడయ్యా. ఆ త్రాడు పేరే తృష్ణ. ఇప్పుడు ఈ తృష్ణ గురించి కొన్ని విశేషాలు చెప్తాను, విను. ఆత్మ ఒకానొకప్పుడు తన బ్రహ్మ స్వభావమును ఏమరచి చిత్తము అను దానిని ఆశ్రయిస్తోంది. అట్టి చిత్తము అపవిత్రమగు ఈ సంసారము అనబడు దానికి బీజమగుచున్నది. అట్టి చిత్తము జీవుని బంధించు జాలము వంటిది సుమ. అంటే ఏమిటి? ఆత్మ ఇంద్రియ వృత్తులకు సంబంధించిన అనుభవములకు ఆశ్రయించినది. ఆత్మ ఇంద్రియ వృత్తులకు సంబంధించిన అనుభవములను ఆశ్రయించినది చిత్తముచే కల్పించబడిన ఈ దేహాదులే నేను అను నిశ్చయమును పొందుతోంది. ఆ చిత్తము రాగద్వేషములు వాసనలు ఏర్పడటానికి దోహదమవుచున్నది. అంతకంతకు పెరిగిపోతున్న ఈ తృష్ణ మహామోహప్రదమగుచున్నది, మహాభయదాయకమగుచున్నది. అది ఆత్మని మూర్ఛిల్ల చేస్తోంది. అది ఉదయించినప్పుడల్లా అనంత ఆత్మయందు జగత్తులు అను వికారాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఓ రఘురామ, ప్రళయాగ్ని వేడిమినైనా సహించవచ్చునేమో గాని ఈ తృష్ణ యొక్క దాహకత్వం సహించటం బ్రహ్మరుద్రాదులకు కూడా అంత తేలిక కాదు. ఆహా, అతి తీక్ష్ణమై కృష్ణవర్ణముతో కూడినదై అతి దీర్ఘమై అనేక దుఃఖములే ప్రయోజనముగా కలిగినదై శీతలత్వము భయంకరం కూడా అయినట్టి ఈ తృష్ణ అనే ఖడ్గము ఉపాధి పరంపరలను అత్యంత క్రూరంగా పరపర నరికివేయుచున్నది. వారించుట కలవి కాదేమో అని అనిపించే న్యూన్యత, అవమానము, స్వల్పత్వము, అసూయ, దుఃఖము, జాడ్యము ఇవన్నీ ఎక్కడి నుండి బయలుదేరుతున్నాయి? ఈ విషయం మేము బాగా పరిశోధించాం. ఇవన్నీ ఈ జీవుని యొక్క ఇది కావాలి అది కావాలి అనే రూపంగల తృష్ణ నుండి బయలుదేరుచున్నాయి అని మేము కనుగొన్నాం. ఈ తృష్ణ అనే పెద్ద పులి మనస్సు అనే బిలంలో ప్రవేశించి ఇంద్రియములు అనే రక్తమాంసములను ఆకలిగా పీకు తింటున్నది. ఈ ప్రాణులను కొండరాళ్ల మీదికి ముళ్ళ పొదలలోకి ఈడ్చుకుపోయి ముక్కలు ముక్కలుగా చేసి నములుచున్నది. తృష్ణా పీడితుడైన జీవుడు అది ఎప్పుడు ఎట్లా పుడుతుందో, ఏ రూపంగా మనస్సును ఆక్రమిస్తుందో ఈ జీవుడు గమనించలేకపోతున్నాడు. దానిచేత పీడించబడుచున్న ఈతడు అతి దీనమైన అంతఃకరణం కలిగి ఉంటున్నాడు. శక్తిహీనుడై విమోహితుడై ఆక్రందనలు చేస్తున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి చెప్పున అనేక విషయాలు వ్యవహారములచే పదే పదే పతిహతుడవుచున్నాడు. తృష్ణ అనే త్రాచుపాము ఎక్కడ ఉండదో అక్కడ మాత్రమే ప్రాణవాయువులు స్వస్థత పొందుతాయి. అక్కడ అసంకల్పితంగా పుణ్యం వర్ధిల్లుతూ ఉంటుంది. కందిరీగల చేతను తదితర కీటకముల చేతను స్పృశించబడని పోతీగా మరింత అందమైన పుష్పాలను ప్రసాదించగలదు కదా. తృష్ణారహితుడు ప్రారంభించే ప్రతి కార్యక్రమము అద్భుతమైన ప్రయోజనం కలిగి ఉంటుంది. లోకమునకు అనిర్వచనీయమైన శుభమును, ఆహ్లాదమును చేకూర్చగలుగుతుంది. అతని ప్రతి పలుకు సుఖ శాంతిప్రదములు అవుతాయి. అసలు తృష్ణ నివసించే చోటెక్కడండి అని ప్రశ్నిస్తే అది గూడు కట్టుకొని ఉండేది వివేకరహితుని హృదయంలోనే. అది అక్కడ అత్యంత వ్యాకులత్వముచే భ్రమరూపంగా ఉరకలు వేస్తోంది అనున్నదే మా సమాధానం. అయ్యో, కాలికి కట్టిన యంత్రపు త్రాడుచే అంత పెద్ద పక్షి కూడా ఇడవబడుచున్నట్లు ఈ జీవులు అనేక బంధనములు, సంకుచిత స్వభావముల వైపు నెట్టుకుపోబడుచున్నారే. తృష్ణను ఆశ్రయించినందుకు ఫలితంగా చివరికి మిగిలేది క్షయము, చిత్త శోకములు కూలబడటంలే అగుచున్నది. తృష్ణచే ఉద్భవించిన చింతలచే గొప్ప ప్రజ్ఞా పాటవములు కలవారు, అనేక విషయములు తెలిసిన వారు కూడా చివరికి విచ్ఛిన్నులై హతమొనర్పబడుచున్నారు కదా. దయాశూన్యము కర్కశము అయిన వేటకత్తి యొక్క పదునైన అంచుచే సాధు జంతువులు ఖండించబడుచున్నట్లు
దయ, వివేకము, ఉత్తమ ఆశయము, భగవద్ధ్యానము మొదలైన సాధుగుణములు తృష్ణచే తెగకుట్టబడుచున్నాయి. నూతిపై మొలచిన పచ్చడి తృణములను భక్షించడానికి వెళ్ళి లేడి నూతిలో పడిపోయినట్లు ఈ తృష్ణను వెన్నంటే వెళ్తూ మూఢుడు నరకం అనే అంధకూపంలో పడిపోతున్నాడు. లోకంలో ముసలితనం చాలా దుర్భరం. చివరకు కళ్ళు కూడా కనబడవు కదా అంటూ ఉంటారు. కానీ అతి సూక్ష్మమైన ఈ తృష్ణ పిశాచం వార్ధక్యం కంటే కూడా అధికంగా ఈ జీవుని గుడ్డివానిగా దీనునిగా చేసివేస్తోంది. అమంగళకరమగు తృష్ణ అనే పిశాచం హృదయంలో కించిత్ ప్రవేశించుట చేతనే అంతటి తృష్ణచే బంధితుడైన ఆ సూర్యభగవానుడు కూడా ఒక గుంజకు తాటిచే కట్టబడినట్లు ఆకాశంలో అటు ఇటు తిప్పబడుచున్నాడు. అందుచేత ఓ రామ, ఈ ప్రాణికోట్ల ప్రశాంతతను విచ్ఛిన్నం చేస్తూ దుఃఖమే ప్రయోజనంగా కలిగిన ఈ తృష్ణ అనబడే భూతము నీచే అల్లంత దూరంలోనే త్యజించివేయబడుగాక. తృష్ణ చేతనే వాయువు వీచుచున్నది, పర్వతంలో నిలబడుచున్నాయి, ఈ భూమి జీవరాశులను ధరిస్తోంది. ఈ మూడు లోకములు కూడా తృష్ణ చేతనే ధరించబడుచున్నాయి. ఒకడు ఒక చోట ఒక త్రాడు చేత కట్టబడితే ఆ బంధం నుండి విడిపించుకోవడం తేలికేమో కానీ తృష్ణ అనే బంధం నుండి మాత్రం ఈ జీవుడు అంత తేలికగా విడివడలేడు. అందుకు మహాప్రయత్నం కావాలి. అందుచేత రామ, నీవు సంకల్పములను విడుచుట అను ఉపాయముతో తృష్ణను పరిత్యజించు. సంకల్పంలే మనస్సు, మనస్సే తృష్ణకు ఉనికి స్థానం. అజ్ఞానంతో కూడి బలవత్తరమగు సంకల్పముల పరంపరయే తృష్ణ అయి ఉన్నది. మరొక రహస్యం, ఈ దేహమే నేను అనబడు దేహాభిమానమును ఈ జీవుడు ఎందుకు ఆశ్రయించుచున్నాడు? అజ్ఞానమయము సర్వ దురాశలకు నిమిత్తమైనట్టి అట్టి అభిమానమే తృష్ణకు నివాస స్థానం కల్పించుచున్నది. అనాత్మభూతములైన ఈ దేహము మొదలైన వాటి యందు ఆత్మాభిమానం త్యజించిన మరుక్షణం దుఃఖములన్నీ తమంతట తామే సమసిపోతాయి. అప్పుడు నీవు జ్ఞానిగా పరిగణింపదగిన వాడవవుతావు. అందుచేత నేను సర్వ పదార్థములకు అతీతముగా నిత్యమై సత్యమై భవ్యుడనై ఉన్నాను అనురూపంగల అనహం భావనచే ఈ తృష్ణ అనబడు దానిని కత్తిరించివేయి. ఈ జగత్తులో కనిపించే విభూతులన్నీ తిరస్కరించివేయి. ప్రపంచాతీతమగు పరబ్రహ్మమునంది సుస్థిర చిత్తుడవు స్వస్థుడవు కమ్ము. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇందులో తృష్ణ అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. అది మనిషిని ఏ విధంగా బంధిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. తర్వాతి అంశం 15 చికిత్స. శ్రీరాముడు: హే మహాత్మా, సద్గురు, ఈ తృష్ణ అహంకారములను త్యజించండి అని మీరు చెప్పిన వాక్యాలు అత్యంత ఆప్తవాక్యాలుగాను గంభీరంగాను ఉన్నాయి. కానీ నాదొక సందేహం. అహంకారం త్యజించవలసి వస్తే ఈ దేహమును కూడా పరిత్యజించవలసిందేమో కదా. ఎందుకంటే అహంకారమునకు ప్రాణమునకు ఒకానొక ఐక్యత ఉన్నది. మరి ఒకవైపు ప్రాణములను రక్షించుకుంటూ కూడా మరొక వైపు అహంకారమును వినాశనం చేయటం సంభవమేనంటారా? పెద్ద పాకను ఒక తాటి స్తంభం ధరించి ఉంటున్నట్లు అహంకారమే ఈ దేహమును ధరించుచున్నది. అట్టి అహంకారమే నశిస్తే ఇక ఈ దేహమును ధరించేదెవరు? ఇది నేలకూలక తప్పదు. కాబట్టి హే మహావక్త, నేను ఈ అహంకారమును ఎట్లా పరిత్యజించాలి చెప్పండి. ఈ అహంకారము, ప్రాణము, శరీరముల సంబంధం విషయంలో నన్నేం చేయమంటారు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ లోకంలో జనులు 3 రీతులైన అహంకారమును కలిగి ఉంటున్నారు. మొదటిది ధ్యేయ జ్ఞేయ వాసనతో కూడిన అహంకారం అనగా దేహ అహంకారం. ధ్యేయము అనగా ఇంద్రియములచే పొందబడవలసినవిగా భావింపబడుచున్నవి. జ్ఞేయం అనగా ఇంద్రియములచే తెలుసుకొనవలసినవిగా భావింపబడుచున్నవి. ఇట్టి అహంకారం కలిగి ఉన్న జీవుల భావన లేక అంతఃకరణం నందలి నిశ్చయం విను. దేహేంద్రియములు, అన్నపానాలు తదితర బాహ్య పదార్థముల సంఘాతమే నేను. ఈ దేహము, ఈ అన్నపాదాలు నా జీవితము నిమిత్తమే ఉన్నాయి. ఇవి ఉన్న చోటే నేను ఉన్నాను. ఇవి లేనప్పుడు నేను కూడా లేను. ఇది పరిమితావగాహన మరియు ప్రథమాహంకారం అని కూడా శాస్త్రములు పిలుస్తున్నాయి. 2. ధ్యేయ వాసనా త్యాగముతో కూడిన అహంకారము, చిద్రూప అహంకారం. ఇట్టి త్యాగ మార్గమును అవలంబించిన జీవులు తత్వ విచారణను ఆశ్రయించుటచే ఈ దేహ ఇంద్రియ సంఘాతమును, మనస్సును వేరు చేసి పరిశీలిస్తున్నారు. క్రమంగా ఈ మనస్సు, దేహము, ఇంద్రియాలు అసత్య అయి ఉన్నాయి అను నిశ్చయం దృఢపరచుకొనుచున్నారు. అట్టి విచారణ నిశ్చయముల యొక్క బలముచే నేను సద్వస్తువు చిద్రూప అహంకారమును అను 2వ అహంకారమును
హృదయంలో ప్రవేశపెట్టుచున్నారు. ఈ దృశ్యంలో కనిపిస్తున్న వినిపిస్తున్న ఏ ఒక్క వస్తువుతో కూడా నాకు సంబంధమే లేదు అని, అవి నాయందు లేవు, నేను వాటి యందు కూడా లేను అను ఎరుకను బుద్ధిని పరిపక్వపరుచుకొనుచున్నారు. ఆ అవగాహనను అంతర్లీనంగా కలిగి ఉంటూనే లీలామాత్రంగా ఆయా నిమిత్తమైన క్రియలను నిర్వర్తించుచున్నారు. అట్టి ప్రశాంత బుద్ధితో కూడిన నిశ్చయం యొక్క ప్రభావంచే సర్వబాహ్య విషయములపై ప్రియ అప్రియములను తొలగించుకొనుచున్నారు, ఉపసంహరింపజేసుకొనుచున్నారు. లోకానుకూలంగా లోకోపకార దృష్టితో నిర్వికారంగా వర్తమానమునందు చేయవలసినవి మాత్రం నిర్వర్తిస్తున్నారు. అతడు ధ్యేయ త్యాగాహంకారి అవుతున్నాడు. అట్టివాడు అట్టి ఉత్కృష్టతచే ముక్తుడే సుమ. జ్ఞేయ మూడవది జ్ఞేయ వాసనా త్యాగముతో కూడిన అహంకారం. ఇట్టి అహంకారం ఆశ్రయించే మహనీయుడు నాతో సహా ఈ జగత్తు అంతా బ్రహ్మమే కదా, ఇక వాసనలెవరికి, ఎందుకు, ఎక్కడ అనురూపం గల సాక్షాత్కారం పొందుచున్నాడు. వాసనలన్నింటినీ క్షయింపజేసి నిర్మాల్యుడవుచున్నాడు. అహంకారమునకు ఆవల సాక్షి స్వరూపమును అభ్యసించుచున్నాడు. సర్వ మానసిక వికల్పములను త్యజించి వేస్తున్నాడు. తను తదితరులతో సహా సర్వము దివ్యమగు ఆత్మ ప్రదర్శన చమత్కారమే అను దృష్టిని, అవగాహనను పెంపొందించుకుంటున్నాడు. అట్టివాడు సర్వదా నిర్వికల్పుడు అవుచున్నాడు. సర్వదా దేహరాహిత్యాభిమాని అవుచున్నాడు. ఈ విధమైన వాసనా త్యాగముచే దృశ్యకల్పనంతా సమసిపోగా ప్రశాంత స్థితిని పొంది ఎరుగుట అను దానిని ఉపసంహరించి నిర్వికల్ప సమాధియందు ప్రవేశించుచున్నాడు. అతడు జ్ఞేయ త్యాగి అను పేరుతో చెప్పబడుచున్నాడు. ధ్యేయ వాసనా త్యాగం అవలంబించి లోకమునకు ఉచితమైన కార్యములను ఉనర్చు జీవన్ముక్తులైన వారిలో జనక మహారాజు వృత్తాంతం ఒక దృష్టాంతం. జ్ఞేయ వాసనా త్యాగం చేసి శాంతిని పొందినట్టి విదేహముక్తులకు మహాత్ములు ఉన్నారు. అట్టివారు సర్వోత్తమమగు బ్రహ్మమునందు స్థితి కలిగి ఉన్నారు. సుఖమహర్షి అట్టివారే. ఓ రామచంద్ర, ఈ ధ్యేయ జ్ఞేయ వాసనా త్యాగులిద్దరూ సమానులే సుమ. రెండు మార్గములు ముక్తిదాయకములే అవుతున్నాయి. ఈ జీవునకు సంతాపం లేకుండా చేసి క్రమముగా ఆత్మతత్వమును ప్రాప్తింపజేస్తాయి. జ్ఞేయ వాసనా త్యాగి సమాధియందు అర్హుడైనవాడు. విదేహముక్తుడు దేహరహితుడు. ధ్యేయ వాసనా త్యాగి ఏమో సమాధి నుంచి లేచి ఉత్థాన కాలంలో వ్యవహరించేవాడు. జీవిస్తూ ఉంటూనే ముక్తత్వం కలిగి ఉన్నవాడు. దేహవాస సహితుడు. దేహము ఉండి కూడా దేహవాసనలు లేనివాడు. వీరిద్దరూ కూడా అవిద్యను అధిగమించుటచే కేవల బ్రహ్మపదంలో సుస్థితులై ఉంటున్నారు. ఈ దేహ విదేహ ముక్తుల గురించి అనగా ధ్యేయ జ్ఞేయ వాసన త్యాగుల గురించి 11 రోజులుగా కొన్ని విషయాలు చర్చించాం. ఇక ముందు కూడా మరికొన్ని విషయాలు చెప్పుకోబోతున్నాం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చికిత్స అనే దానిలో అహంకారము తృష్ణ అనేది త్యజించండి అనేటువంటి వాక్యాలు మీరు చెప్పడం బాగుంది. కానీ అహంకారం త్యజిస్తే ఇక దేహం అనేది ఉండదు కదా, మరి ఎలా త్యజించాలి, దానికి పరిష్కారం ఏమిటి చెప్పండి అని శ్రీరామచంద్రుని అడుగు వశిష్ఠ మహర్షి వారు. అయితే ఈ జనులలో 3 రకాలైన అహంకారాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ ధ్యేయము జ్ఞేయము ఆ అహంకారము, అలాగే ధ్యేయ వాసనా త్యాగము అహంకారము, జ్ఞేయ వాసనా త్యాగము అహంకారము, వీటిని గురించి ఏది ఎలాంటిది అని వివరించి చెప్పడం చూసాము. ఇక ఈ ప్రకరణంలో ఈ ప్రకరణంలో 2వ భాగంలో చివరిది 16 జీవన్ముక్తుడు. శ్రీరాముడు: హే మహర్షి, మీరు తృష్ణ నుండి విడిపడినట్టి జీవన్ముక్తుల గురించి విదేహముక్తుల గురించి విశదీకరించడం జరిగింది. ధ్యేయ వాసనా త్యాగి జ్ఞేయ వాసనా త్యాగి అనబడుచున్న వారిద్దరి గురించి మరికొన్ని విశేషాలతో నిర్వచించి ముందుగా చెప్పమని నా ప్రార్థన. అటు తర్వాత యథావిధిగా తదితర విషయాలు ప్రస్తావన కొనసాగించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: సరే, నీవు కోరిన విధంగానే జీవన్ముక్త విదేహముక్తులను నిర్వచిస్తాను, విను. వారు ఏ ఉపాయములచే తృష్ణ నుండి విడిపడుచున్నారో నీవే గ్రహిస్తావు. ఎవడైతే కాలానుగతంగా నిరంతరం ఏర్పడుచుండుటే
ఏర్పరచుండుటే స్వభావంగా కలిగి ఉండే ఆయా సుఖదుఖాలను హర్షశోకాలను తన అంతరంగంలో పొందకుండానే ఉంటాడు. అట్టివాడు జీవన్ముక్తుడని పిలువబడుచున్నాడు. అతనికి ఇష్టాయిష్టములు కానీ రాగద్వేషములు కానీ ఉండవు. ఇక ఆయా ప్రాప్తించే వ్యవహారములను మాత్రం సుషుప్తుని వలె మమకార కర్తృత్వములు లేకుండానే నిర్వర్తిస్తూ ఉంటాడు. అతనికి ఈ దేహమే నేను, దేహ సంబంధములైన ఈ ధన గృహ బంధుజనుల వ్యవహారం నాది అనే అహం మమత్వములు ఉండవు. హర్షశోకములు కానీ కామక్రోధములు కానీ దర్ప దీనత్వములు కానీ అతని అంతరంగ ప్రజ్ఞను ఏమాత్రం స్పృశించవు. ఇక్కడ తారసపడే ఇంద్రియ విషయములను దూర ప్రదేశంలోని ఎవరికో సంబంధించినవిగా చూస్తాడు. తన అంతరంగంలో అనగా నిద్రలేచి స్వప్నంలను చూస్తున్నట్లు అతడు ఆత్మజ్ఞానం అను స్థానంలో నిద్రలేచి ఉంటాడు. ఈ సర్వమును ఆట విడుపుల వలె చూస్తూ ఉంటాడు. సర్వకళా పరిపూర్ణుడైన పూర్ణచంద్రుడు ఏ తీరుగా తన ఉనికి చే తాను ఆహ్లాదభరితుడై తదితరులను ఆహ్లాదపరుస్తూ ఉంటాడు. మన ఈ జీవన్ముక్తుడు కూడా స్వాభావికంగానే సంతోషం ఉల్లాసములచే పరిసేవితుడై వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక విదేహముక్తుల విషయానికి వస్తే వారు ఇంద్రియగోచరమైన ఈ దృశ్య ప్రపంచానికి సంబంధించిన వారు కారు. వారి గురించి వచనముల చేత చెప్పటం అంటే చిన్న పాత్రతో పెద్ద ధాన్యపు గుట్టను కొలవటం వంటిది. ఇప్పటికి మాత్రం ముక్తుని స్థితిగతులు ఏ తీరుగా ఉంటాయో మరికొన్ని విశేషాలు చెప్తాను విను. విషయరాహిత్యం అనగా సర్వ ఆశలు అధిగమించినట్టిది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ముక్తి అనగా ఈ ఇంద్రియ విషయముల పట్ల సర్వ ఆశలు వర్జితమైనప్పటి ఇచ్ఛచే ప్రవాహపతితంగా ప్రాప్తించిన కర్మలను ఆచరించుచుండటమే. ఎప్పుడైతే ఈ జీవుని యొక్క బుద్ధి దృశ్య విషయంలో ఇది సత్యమే అను భావన, భోగముల పట్ల ఆశ కలిగి ఉన్నది, బాహ్య పదార్థములందు స్థితి కలిగి ఉంటుందో అదే దృఢమగు సంసార బంధము. జీవన్ముక్తులు తమ హృదయమును సంకల్పరహితం చేసుకుంటున్నారు. బాహ్య పదార్థములందు లీలామాత్రంగా పాల్గొనుచున్నారు. వారు విషయ ఆశావర్జితమైన ఇచ్చచే ఆయా పరిస్థితులకు అనుకూలంగా ప్రశాంతమైన అంతరంగంతో వ్యవహరిస్తున్నారు. బాహ్య పదార్థముల పట్ల గల ఆసక్తి చేత తృష్ణ వృద్ధి పొందినప్పుడు ఈ జీవుడు బద్ధుడు అవుతున్నాడు. విషయములన్నింటి యందు వాసనారహితమైన చిత్తము కలిగి ఉన్నప్పుడు ఈ జీవుడే ముక్తుడు. ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఇంత మాత్రమే. క్షోభరహితము. ముక్తుని యందు మనకు కనిపించే ఒక విశేషం ఏమంటే విషయములు ప్రాప్తించడానికి ముందు కానీ ఆ విషయములు తొలగుచున్నప్పుడు కానీ అతని యందు ఆ రాగ విరహాదులచే కలిగే దుఃఖం ఉండదు. ఎల్లప్పుడూ అతడు వర్తమాన కాలమునందు స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాడు. ఉచితానుచితములను అనుసరించి ఇది నా కర్తవ్యమై ఉన్నది, అందుచేత చేస్తున్నాను అని నిర్ణయించుకొని ఉంటాడు. ఈ వస్తువు విషయమో నాకు ప్రాప్తించాలని ఇచ్చయే బంధము అనగా ఇంద్రియములను స్వీకరించి జీవుడు ఇంద్రియ విషయాలకు దాసుడవటం జరుగుతోంది. ఈ పదార్థముల గతి పరిణామములు ఎరిగావా? ఇక వాటి పట్ల తృష్ణ ఏర్పడదు. ఈ సత్ అసత్ రూపములైన పదార్థముల ఆకర్షణ వికర్షణను చెందకుండా ఉండే పరమోదార చిత్తము గల మహాత్ముడు జీవన్ముక్తిని పొందినట్లే. అందుచేత ప్రియ రాఘవ, నీవు బంధమోక్షములను సుఖదుఖాలను ఆశా నిరాశలను సత్ అసత్తులను మొదలంట్ల త్యజించి ఉండు. ప్రశాంతమగు ఆకాశం వలె క్షోభరహితుడవై ఉండు. మహాసముద్రం వలె ప్రాప్తాప్రాప్తములందు గాంభీర్యం వహించి ఉండు. జన్మ మృత్యురహితమగు ఆత్మస్వరూపుడను అని ఎరిగి ఉండు. ఇక ఈ జనన మరణ చింతలచే మనస్సును మరెన్నటికీ కలంకితం చేసుకోకు. గొప్ప నిశ్చయం కలిగి ఉండటం. ఓ రామచంద్ర, వాస్తవానికి ఈ దృశ్య పదార్థము లేవి నీవు కావు, నావి కావు. ఇవేవి నీ యందు ఏ క్షణమందు కూడా లేవు. నీవు కూడా వాటి యందు లేవు. ఈ దృశ్య పదార్థములన్నీ వాస్తవ పదార్థం కంటే అన్యంగానే ఉంటున్నాయి. అతి తుచ్చమైన పర్యావసనం కలిగినవి అవుచున్నాయి. అయితే నీవు మాత్రం వీటినన్నింటికీ అన్యమైనట్టి నీ శుద్ధ స్వరూపమును ఆశ్రయించి ఉండు. ఈ ప్రపంచమంతా అసత్య అయినట్టి అజ్ఞానముచే ఆవిర్భవించి సత్ అసత్ రూపమును స్థితి కలిగి ఉంటుంది. ఇక నీవో దీనంతటికీ పరమై నిలిచున్నావు. అట్టి సర్వమునకు అతీతమగు చైతన్యమూర్తివగు నీవు పదార్థముల పట్ల తృష్ణ కలిగి ఉండటం ఏమిటి? ఎంత అసమంజసమైన విషయం అది! అది ఎట్లా సంభవమో చెప్పు. ఒక్కసారి ఈ దేహము దృశ్యములను కాస్త పరిశీలించి చూచినప్పుడు 4 విధములైన నిశ్చయములు కలుగుచున్నాయి. 1. దేహాత్మ భావన. తల్లిదండ్రులచే నిర్మించబడినట్టి కాళ్ళు చేతులు పొట్ట తల గల ఈ దేహమే నేను అనే భావన. ఇది అజ్ఞాన దృష్టి చేతనే కలుగుచున్నది. నిశ్చయంగా ఇది మహాబంధముగా పరిణమించబోచున్నది.
రెండు శుద్ధ చైతన్య భావన. ఈ దేహేంద్రియములన్నింటికంటే వేరైనట్టి అత్యంత సూక్ష్మమైనట్టి శుద్ధ చైతన్యముని నేను అను నిశ్చయం ఇది మోక్షమునకు దారితీస్తుంది. సర్వాత్మహం భావన మూడవది. ఈ జగత్తునందలి సర్వజీవుల యొక్క ఆత్మస్వరూపమును నేను అక్షయుడును అను నిశ్చయం ఇది కూడా మోక్షదాయకం అవుతున్నది. 4. జగదహం భావన. ఆకాశము వలె శూన్యమైనట్టి ఈ ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికాత్మకమైన ఈ జగత్తంతా నేను అను అవగాహన ఇది కూడా మోక్షమునకు దారితీస్తుంది. ఈ నాలుగింటిలో మొట్టమొదటిది మలిన వాసనలచే ఏర్పడుతుంది, బంధమవుతున్నది. తక్కిన 3 శుద్ధ సాత్విక వాసనల ప్రయోజనంగా లభిస్తోంది కనుక సత్వరం అనుసరణీయమగుచున్నాయి. ఈ జగత్తంతా ఆత్మస్వరూపుడనగు నేను అయి ఉన్నాను అను నిశ్చయం అవలంబించి ఉన్న తర్వాత ఇక అట్టి వాని చిత్తము ఖేదం ఎట్లా పొందుతుంది? వాస్తవానికి అంతా కూడా ఆత్మ యొక్క మహిమచే వ్యాపించి ఉంటుంది. అందుచేత సర్వము ఆత్మయే అని నిర్ణయం చేసుకున్న దేవుడు ఇక బంధంలో తగులుకోడు. అవగాహన. సర్వమునకు అధిష్టానమై ఉన్నట్టు ఆత్మ వివిధమైన వాదములచే వివిధమైన పేర్లతో పిలువబడుతుంది. శూన్యం, బ్రహ్మం, పురుషుడు, ప్రకృతి, విజ్ఞానం, ఈశానుడు, మాయా, శివము అను పేర్లన్నీ ఆత్మకు చెందినవే. వాస్తవానికి ఈ జగత్తంతా సదా సన్మాత్ర స్వరూపం అయి ఉన్నది. ఇందులో ద్వైతము గాని భిన్నత్వం గాని ఎచ్చటా ఏమాత్రం లేవు. పరమార్థ సత్య జ్ఞానం చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉన్నది. అయితే భ్రాంతి గల బుద్ధికి అసత్యమైనదంతా సత్యం వలె గోచరించడం జరుగుతోంది. అనంతమైన ఆకృతి గల సముద్రమంతా జలము చేతనే పూర్ణమై ఉన్నది కదా. బ్రహ్మ నుండి ఒక స్తంభం వరకు ఈ జగత్తంతా ఆత్మచేతనే పరిపూర్ణమై ఉన్నది. అందుచేత ప్రమాణములచే అసలు విషయం గ్రహించబడినప్పుడు బ్రహ్మం ఒక్కటే సత్యం అను వాక్యంచే సమీక్షించబడుతోంది. సముద్ర జలము కంటే తరంగాలు వేరే, మట్టి కంటే మట్టి బొమ్మ వేరా, శిల కంటే శిల్పం వేరా కాదు. బ్రహ్మం కంటే భిన్నంగా జగత్తు అనబడినది ఏనాడు ఏ క్షణమునందు వేరు కాదు. ద్వైత అద్వైత తత్పరం. జీవుడు అని మనం పిలుస్తున్నది స్వసత్తనే. ఆ బ్రహ్మసత్తయే అద్వైత పరమాత్మమయ శక్తి అని కూడా గ్రహించు. అట్టి బ్రహ్మసత్త జగత్ రచన అనే లీలచే ఈ జగత్తుగా విజృంభిస్తుంది. ద్వైత రూపంగాను అద్వైత రూపంగాను ఇంకా ఏవేవో భేదములచే ఈ కనబడే జగత్తంతా బ్రహ్మమే. ఈ బ్రహ్మమే నావారు, నీవారు, భార్య, భర్త, సోదరులు మొదలైన అనేకమైన భావానుగతములైన రూపములతో కూడి కనిపిస్తోంది. అజ్ఞానం చేత రచించబడుచున్నట్టి ఇట్టి జగత్తు వృద్ధి చెందితే ఏమున్నది, నశిస్తే ఏమున్నది? నీ స్వరూపం జ్ఞానమే అయి ఉండగా నీవు ఈ అనేక నామరూపముల పట్ల సుఖదుఖములు పొందవలసిన పనేమున్నది? అందుచేత నీవు ఆయా క్రియలందు వ్యవహరిస్తున్నప్పుడు కూడా అద్వైతమును ఆశ్రయించే ఉండు. అద్వైత సత్తమయుడవై ఉండు. ఆయా కర్మలను ఆచరిస్తున్న క్షణాలలో రెండింటి యందు తత్పరుడవై ఉండు. అంతేగాని అనేక అశుభ నిమిత్తములచే నిండి ఉన్న ఈ భయంకర సంసార భూములందు అజ్ఞానంచే ద్వైత వ్యవహారములను నమ్ముకొని అందు తన్మయుడవై వెర్రిగా మొండిగా కూలిపోవద్దు. నీ అద్వైత నిత్యానంద అఖండత్వమును ఏమరువద్దు. ఈ జగత్తు బ్రహ్మమే అను ఎరుక మరియు జ్ఞప్తి పరమార్థంగా పరిశీలిస్తే ఈ ద్వైతం అనున్నది సంభవమే కాదు. ఈ దృశ్య వ్యవహారం అంతా కల్పన చేస్తున్నది చిత్తమే కదా. అట్టి కల్పన వాస్తవం ఎట్లా అవుతోంది? శ్రీరాముడు. అయితే ఈ జగత్తు ద్వైతమా అద్వైతమా? శ్రీ వశిష్ఠ మహర్షి. ఈ ప్రపంచంలో ద్వైతం లేదు, ఏకము లేదు. సాంఖ్య సహితమైన దానిలో మాత్రమే ద్వైతము అద్వైతం అనబడేవి సంభవించవచ్చునేమో. మహాత్ములు ఈ జగత్తును సంఖ్యారహితమైన దానిగా గాంచుతున్నారు. సత్ నుండి భావనా రూపంగా ఉదయించడం చేత ఇది సన్మాత్రమే లేక బ్రహ్మమే అయి ఉన్నది. యథార్థానికి దేహముల సంఘాత రూపములై కనిపించుచున్న ఈ నేను నీవు అనునవి కానీ ఈ జగత్తు అనబడినది కానీ లేనే లేవు. నేను అనేది బ్రహ్మమే. బ్రహ్మము జన్మరహితమైనది కనుక నేను అనబడేది కూడా జన్మరహితమైనది. నేను నీవు ఈ జగత్తు అనునవన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయని అనుకున్నాం కదా. బ్రహ్మము సర్వోత్తమమైనది. అది అనాది, ప్రకాశములన్నింటికీ ప్రకాశము,
దానిని విశదపరచడానికి వేర్వేరు శాస్త్రంలో అనేక ప్రమాణములను ఉపయోగిస్తున్నాయి. ఆ బ్రహ్మమునకు జన్మించుట మొదలైన వికారములు లేవు. అది సర్వచింతనల కంటే అతీతమైనది, నిర్వికారమైనది. దాని యందు ఇంద్రియ సమూహం అంతా లేదు. ప్రాణశక్తి అంతటికి ఆధారం కూడా బ్రహ్మమే. అది సర్వకల్పనారహితమై, సర్వకారణములకు కారణమై, నిత్యోదితమైన స్వరూపమై, సర్వవ్యాపకమై ఉన్నది. ఈ కళ్ళు మొదలైన సర్వ ఇంద్రియములలో చిత్ప్రకాశమై ఉన్నది అదే. మనం ఎన్ని వాక్యాలు ఉపయోగించినప్పటికీ దానిని విశదీకరించలేమనే చెప్పక తప్పదు. ఎందుకంటే అది అనుభవం మాత్రమే కదా. ఈ చర్చలన్నీ చేసిన తర్వాత చివరికి అది లభిస్తున్నది స్వస్వరూపముగానే. ఓ రామచంద్ర, మరల ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను విను. ఈ జగత్తు, ఇందులో తారసపడుచున్న నేను, నీవు, వాడు, వీడు మొదలైనవన్నీ ఆ ఆనందైక బ్రహ్మమే అయి ఉన్నాయి. ఉన్న నిజం అదే. అందుచేత ఇదంతా బ్రహ్మమే అనే నిశ్చయం నీవు నిరభ్యంతరంగా కలిగి ఉండు. శాంతి ప్రవచనములతో ఆనాటి సభ చాలించబడింది. 11వ రోజు విచారణ పూర్తయింది. జై శ్రీరామ్. ఆ విధంగా జీవన్ముక్తుడు అనే విషయాన్ని గురించి తెలియజేయడం మనం చూసాము. ఆ విధంగా 11వ రోజు విచారణ పూర్తయింది. అలాగే ఈ ఉపశమన ప్రకరణంలో 2వ భాగం అనేది కూడా పూర్తయింది. ఇక మిగిలిన అంశాలు ఇందులోని 3వ భాగాన్ని మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.